ఈ సాయంకాల సమయంలో దేవుని యొక్క మాటలు మనం వింటూ ఆత్మలో బలపడాలని పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణ ద్వారా వింటున్న వాక్యం మీ అందరిలో మన అందరిలో బలపరచబడును గాక. హల్లెలూయా. బైబిల్లో చూసినట్లయితే ఈరోజు దినాన్ని చాలా మంది ఆత్మహత్యలు ఎక్కువ చేసుకుంటున్నారు. ఏం చేసుకుంటున్నారండి? ఆత్మహత్యలు ఒకటి. రెండోదిగా చంపేయడం, ఒకరిని చంపేయడం రెండు. మూడోదిగా మనం చూసినట్లయితే స్వాభావికంగా భౌతికంగా వచ్చేటువంటి ప్రాణహాని. ఇలా జరుగుతూ ఉన్నాయి. ఎందుకు ఇలా జరుగుతున్నాయి? ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు? ఒకరిని తెలియకుండానే చంపేస్తారు. అయితే మెడిసిన్ ద్వారా, లేకపోతే చేతి ద్వారా, ఏదొక ఆయుధాలను ఉపయోగించో చంపేస్తూ ఉంటారు కదా. ఈజీ అయిపోయింది ఇప్పుడు జనాలకి, డెడ్ ఈజీ అయిపోయింది. దేవునికి స్తోత్రం. ఎందుకనంటే పిల్లరా, దీనికి కొన్ని కారణాలు ఉన్నాయట. ఆ కారణాలు ఏంటో మనం తెలుసుకోవాలి. తెలుసుకుంటే అలాంటివి మన కుటుంబాల్లో కానీ, మన ఇళ్లల్లో కానీ, మనకు తెలిసిన కుటుంబ సభ్యుల్లో కానీ రాకుండా దాని నుంచి వచ్చేటువంటి పరిహారాలు ఏంటో తెలుసుకున్నప్పుడు, ఎందుని బట్టి వస్తున్నాయో తెలుసుకున్నప్పుడు అటువంటివి రాకుండా దేవుడు మనల్ని కాపాడతాడు. హల్లెలూయా. అందుకే ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ సంసోను కూడా తనకు తాను చంపుకునే పరిస్థితి చూస్తున్నాం. దేవుడికి మొరపెట్టినప్పుడు ఏమంటున్నాడంటే, ప్రతీకారము తీర్చుకున్నట్టుకు అంటున్నాడు కదా. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకున్నాము, దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము, ఈ రెండు కన్నులు నిమిత్తము ఫిలిస్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకోమని యెహోవాకు మొరపెట్టి. తర్వాత ఏమంటున్నాడంటే, ఆ గడి ఆధారముగా ఉన్న రెండు మధ్య స్తంభముల్లో ఒకదాన్ని కుడి చేతును ఒకదాన్ని ఎడమ చేతును పట్టుకున్నప్పుడు నేనును ఫిలిస్తీయులను చనిపోదుము. ఏమంటున్నాడు దేవుని? నేనును చనిపోదుము. అసలు సంసోనికి ఈ స్థితి ఎందుకు వచ్చింది? అసలు సంసోను దేవుని చేత అభిషేకింపబడినవాడు, దేవుని ఆత్మను కలిగిన వాడు, ఫిలిస్తీన్లు ఏ స్థితిలో ఉన్నా సరే ఓడించేవాడు, ఎప్పుడు చూసినా సరే దేవుని ఆత్మతో నడిపింపబడుతూ ఫిలిస్తీన్లు ఎవరో పట్టలేనటువంటి బలాఢ్యుడై ఉండేవాడు సంసోను. అయితే ఈ సంసోనికి తనకు తానే చనిపోయే పరిస్థితి దేని నిమిత్తం అంటే, పగ తీర్చుకొని వాళ్ళ మీద నేను కూడా వారితో చనిపోదును అంటున్నాడు. చావు అనే ఆలోచన ఎవరికి వస్తుంది? చనిపోవాలనే ఆలోచన ఎవరికి వస్తుంది అని చూసినట్లయితే, హృదయంలో పాపము చేరినప్పుడు, దేవుడు ఆత్మ పరిపూర్ణంగా లేనప్పుడు వారికి చనిపోవాలనే ఆలోచన వస్తుంది. ఈ రెండు ఆలోచనలు అందుకే చెప్తాం ఏమనంటే, పరిశుద్ధాత్మ ద్వారా ప్రతి ఒక్కరు కూడా దేవుని ఆత్మతో నింపబడేవారుగా ఉందరుగాక. మరిని ఒకరు చంపాలనే ఆలోచన కూడా చాలా మందికి ఉంటుంది. అది ఆస్తుల కోసం చంపేసుకుంటారు, కొంతమంది స్వార్థం కోసం చంపేసుకుంటారు, కొంతమంది అసూయతో చంపేస్తారు, కొంతమంది పగతో చంపేస్తారు, కొంతమంది ద్వేషంతో చంపేస్తారు, మాట పడలేని తనంతో కూడా చంపేస్తారు. ఈ సందర్భం ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, మనిషికి మరణం అనేది ఖచ్చితంగా ఉంటుంది, కానీ ఈ బలవంతం మరణాలకి దేవుని రాజ్యంలో స్థానము ఉండదు. కనుక ఏ మనిషి ఎప్పుడు క్రైస్తవురాలుగా ఉన్నప్పుడు బలవంతం మరణం కోరకూడదు, బలవంతంగా ఎవరిని చంపకూడదు. ఎందుకనంటే మనిషి జీవితాల్లో అవి ఏం చేస్తాయండి? నిత్య నరకానికి నడిపిస్తాయి. కనుక ఇక్కడ సంసోను చేసిన పని ఏంటమ్మా? ఇంత బలాఢ్యుడు, ఇంత దేవుని ఆత్మతో నింపబడినవాడు, ఇంతగా చేస్తున్న సంసోను తన జీవిత ప్రయాణంలో మొదట ప్రారంభ దినాల్లో చాలా చక్కగా ఉన్నాడు. సంసోను దేవునితో నడిపింపబడుతున్నాడు, చక్కగా ఉన్నాడు, అన్ని బాగానే ఉన్నాయి. రాను 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 జీవితం మనుగడ నడుస్తున్న కొలది ఎప్పుడైతే మనం దేవుని ఆత్మతో ఉంటామో ఆటోమేటిక్గా అపవాది కూడా మనల్ని ఎప్పుడు చోటు చేసుకుందాం అని
చేసినప్పుడు మన శరీరంలో నడినెత్తి చరివారి కాలం వరకు ఉన్న బలహీనతలు ఏంటో గ్రహిస్తుంది. అది గమనించుకోండి, ఈ చిట్కాలు తెలుసుకోండి, మీరు చాలా బాగుంటారు. గమనిస్తారు, మన బలహీనతలు ఏమున్నాయో కనిపెట్టి ఆ బలహీనత మీద దాడి చేయడం ప్రారంభిస్తాం.